చిన్న ఫ్యామిలీ అని చేయించాను. అలాగే ఇంకా కొన్ని ఇంకా నాకు మంచి ల్యాండ్ మీతో దొరికింది. మంచిగానే ఉంది, పాపను బాగా చూసుకుంటది, అత్తగారు మామగారితో బాగానే ఉంటది. అప్పటికి మా పేరెంట్స్ రాకపోయేవాళ్ళు సార్. మా పేరెంట్స్ ఇంకా అప్పటికి రాకపోయేవాళ్ళు. అండర్స్టాండింగ్ అయితే మాట్లాడేది, బట్ రాలేదు. ఎప్పుడన్నా ఫెస్టివల్స్కి వెళ్దామన్నా కానీ వద్దు అక్కడికి ఎందుకు అని చెప్పేది. సరే అది ఓకేలేండి, వాళ్ళంటే అది ఉంది. కానీ మామూలుగా ఇంట్లో పరిస్థితులన్నీ బాగానే చూసుకునేది అంటే చూసుకునేది. ఇక ఎప్పుడెప్పుడు చిన్న చిన్న జరిగేది కానీ అంత బాగానే ఉండేది. అలానే సెకండ్ ల్యాండ్ కొందామని నేను ఒక ఆలోచన వచ్చింది. కొన్ని డబ్బులు ఉన్నాయి కదా, సెకండ్ ల్యాండ్ కొందామని అనుకున్నాను. అనుకొని కొంత అమౌంట్ లోన్ తీసుకొని ల్యాండ్ కొన్నాను. అదే టైంలో అది కూడా నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని గొడవ పెట్టింది. చేశారా? చేశాను, అది కూడా చేసేసాను. ఏమేమి చేశారు అప్పటికి? ఇదొకటి, ఇంకొకటి దానికంటే ఒకటి వచ్చేసి 100 square acres లో ఒకటి ల్యాండ్ చేశాను. అదొక ప్లాట్. ఇంకొకటి వచ్చేసి ఒక 3 months గ్యాప్ లోనే ఇంకొకటి 142 square acres లో ఇంకొక ల్యాండ్ తీసుకున్నాను. 2 plots ఇక్కడ హైదరాబాద్ లో. రెండు అమ్మాయి పేరునే. రెండు అమ్మాయి పేరు మీద. ఫస్ట్ తన పేరు మీద నా ఇష్టపూర్వకంగా చేయించాను. సెకండ్ వచ్చి తనే చేయించి. అవును, ఒకటి ఆవిడ పేరు మీద ఉంది, ఇంకోటి నీ పేరు మీద పెట్టుకోవచ్చుగా. అడిగితే పెట్టేస్తావా? ఇక ఫ్యామిలీ తను అడిగింది, నమ్మకం ఉంది, ఎందుకులే ఇక నా భార్యనే కదా అని చెప్పేసి నేను నమ్మకం కొద్ది అది కూడా తన పేరు మీదనే చేయించాను. కూడా ఫస్ట్ మ్యారేజ్ గురించి అడగలే? నేను అడగలేదు, అది కూడా అడగలేదు సార్. నేను ఆ విషయం మళ్ళీ ఆ విషయం తీస్తే మా మధ్యలో గొడవలు అవ్వడం, దానివల్ల మా జీవితం లైఫ్ అనేది స్పాయిల్ అయిపోవడం. మేడం ఒకటి ఏంటంటే నేను ఇష్టపడ్డాను, లవ్ చేసుకున్నాను, అందరినీ అంటే మా వాళ్ళని వదిలేసుకొని తర్వాత ఒప్పించుకొని లైఫ్ లీడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ చిన్న చిన్న విషయాలకు గొడవపడి నా జీవితాన్ని పాడు చేసుకోవడం. అంత ముందు పెళ్ళయింది చిన్న విషయమే? చిన్న విషయం. నీ లైఫ్ రిస్క్ లో ఉందిగా. అడిగితే అసలు నువ్వు అడగకుండానే గొడవలు అవుతాయని ఎలా అనుకుంటున్నావు? అడగాలి కదా. ఎక్కువ అడిగి గొడవపడే దానికంటే ఆ విషయాన్ని వదిలేసి ఉన్న జీవితాన్ని సంతోషంగా గడపాలని సేఫ్టీ కూడా ఉండాలనుకోవాలిగా. అప్పటికే నువ్వు కనీసం రెండో ప్రాపర్టీ అయినా సేవ్ చేసుకోవాలి కదా. నాకు అంత ఆలోచన లేదు. ఇక అప్పటికి తను చేసే నా పేరు మీద చేసే అంటే ఇక నేను అట్లీస్ట్ ఫస్ట్ హస్బెండ్ వదిలేసాడా, చనిపోయాడా, వెళ్ళిపోయాడా, అట్లీస్ట్ అదన్నా తెలుసుకోవాలిగా. నీ ప్రాణాలు రిస్క్ లో ఉన్నాయి కదా, ఇంకోటి ఏదన్నా జరుగుంటే. అది తెలుసుకోలేదు సార్. మీరు పెళ్లిని కాపాడాలన్న ఉద్దేశంతో అసలు బ్యాక్గ్రౌండ్ అంతా కప్పేశారు. చాలా పెద్ద విషయం తెలిసింది. ఎవరు నిన్ను దయదలిచి ఎవరో ఒకరు చెప్పారు, దానికి కొద్దిగా తవ్వాలిగా. అంతకుముందు లవర్ ఉన్నాడంటే ఓకే, పోన్లే నన్నే చేసుకుంది అనుకోవచ్చు. హస్బెండే ఉన్నాడు అక్కడ, ఓకే. విడాకులు అయిందని ఏమన్నా చెప్పారా? పెళ్లి వరకు అయింది చెప్పిన వాళ్ళు కొద్ది వివరంగా అడగాలి కదా. అది నేను వాళ్ళ చుట్టాల తరపు నుంచి నేను ఎక్కువ అడగలేకపోయాను. అడిగితే దానివల్ల వాళ్ళు ఏమైనా ఇష్యూ చేస్తారు. నీ అభద్రత ఏందా బాబు, ఇంత ఇన్సెక్యూరిటీ? సరే, నిజమేనా ఇదంతా? నిజమే మేడం. ఎందుకంటే ఇప్పుడు అడిగాను అనుకోండి, మీ అల్లుడు ఇట్లా అడుగుతున్నాడు అని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళకి చెప్పి, మా అత్తయ్య వాళ్ళ మమ్మీ జీవితాన్ని పాప ఉన్నది, పాపతోని హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నామని నేను ఈ లైఫ్ లీడ్ చేస్తున్నాను. తర్వాత మేము జాబ్ ఇట్లానే ఉండా. కరోనా టైంలో మాకు జాబ్స్ వచ్చేసి పోయాయి. అంటే కంపెనీ వాళ్ళు శాలరీస్ తక్కువ ఇస్తాము, మీ ఇష్టం ఉంటే ఉండండి అంటే, లేదు మాకు అంత తక్కువ అయితే మేము ఉండలేము, నాకు ఆల్రెడీ లోన్స్ కూడా ఉన్నాయి, నేను కట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నాకు తెలిసిన ఒక బ్రదర్ త్రూ వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. పెద్ద పెద్ద కంపెనీలకు వాళ్ళు సేల్స్ చేస్తే వాళ్ళకు ఎంప్లాయీ లాగా నేను వర్క్ చేసి, నేను మా మిసెస్ ఇద్దరం వర్క్ చేసాము. చేస్తూ మాకు కొంత డబ్బులు వచ్చాయి, పర్లేదు సంతోషంగానే ఉన్నాం. కారు కొనుక్కుందామని చెప్పేసి అంటే వచ్చిన డబ్బులతోని కారు కొన్నాను. చిన్నగా ఒక i10 కారు సెకండ్ హ్యాండ్లో కొన్నాను. ఆ కార్లోనే మేము అది లేదు సార్, అది నా పేరు మీద చేయించాను. అదే తనకు అప్పటికి డ్రైవింగ్ రాదు, నేను డ్రైవింగ్ చేసుకుంటే వెళ్ళేవాడిని కాబట్టి నేను ఎక్కువ నేనే తిరగడం కాబట్టి కార్ అనేది అది సెకండ్ హ్యాండ్ కాబట్టి నేను నా పేరు మీద చేయించుకున్నాను. అది మేము జాబ్కి వెళ్ళడం, దాంట్లోనే కస్టమర్స్ని తీసుకురావడం అలా చేస్తూ ఉండేవాళ్ళం. ఈ రియల్ ఎస్టేట్లో ఏంటంటే కొన్ని ఈ మధ్య ప్రీ లాంచ్ అనేది, అదే టైంలో ప్రీ లాంచ్ అనేది ఎక్కువ రావడం జరిగింది. నాకేంటంటే వాటి మీద అంత అవగాహన లేదు ప్రీ లాంచ్ మీద. తర్వాత నేను ఒకరిని అడిగి తెలుసుకుంటే ప్రీ లాంచ్ అంటే ఇలా రిజిస్ట్రేషన్స్ అవన్నీ ఉండవు, తక్కువ ఖర్చుతో కడతారు. ప్రెసెంట్ అదేంటంటే పర్మిషన్స్ ఉండవు అని చెప్పారు. దానివల్ల కొన్ని గొడవలు కూడా జరిగినాయని చెప్పారు. చెప్పేసరికి నాకు భయం వేసి వాటి జోలికి నేను వెళ్ళలేదు. మా మెసేజ్ చేద్దామని చెప్పింది. నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చెయ్యను, నీకు కావాలంటే నేను డిజిటల్ వర్క్ నాకు వచ్చు కాబట్టి నేను చేసిస్తాను, డిజిటల్గా నేను వర్క్ చేస్తాను, హెల్ప్ చేస్తాను చెప్పాను. నేను చేస్తానని తను చెప్పింది. చాలా జాగ్రత్త చేయి, నువ్వు చేస్తే కంపెనీతోనే చేయి, అలా చేస్తే చివరికి మన మీదకే వస్తుంది. ఎవరైనా కస్టమర్లు వచ్చి మనల్ని అంటే మన మీద కేసులు పెట్టినా కానీ మనకు ప్రాబ్లం అయిపోతుందని చెప్పేసి నేను అలా తనకు అన్ని విధాలుగా చెప్పి నచ్చజెప్పి నేను మిగతా వర్క్ చేసుకునేవాడిని.
అదే టైంలో నాకు దాని మీద అంత ఇంట్రెస్ట్ లేకపోయేసరికి మళ్ళీ నాకు వేరే కంపెనీ నుంచి ఆపర్చునిటీ వచ్చింది. మంచి నేను ఇంతకుముందు చేసిన కంపెనీ వాళ్ళే వేరే ఆపర్చునిటీ ఇస్తే నేను దాంట్లోకి వెళ్ళిపోయాను. మా మిస్సెస్ దాంట్లోనే రియల్ ఎస్టేట్లోనే కంటిన్యూ అవ్వకుండా అందులోనే ఒక అతను పరిచయం అయ్యాడు. ఎవరు మీ మిస్సెస్కి? మా మిస్సెస్కి. ఇది ఎన్ని ఇయర్స్ బ్యాక్ అండి? ఇది వచ్చేసి 2024లో మేడం. రీసెంట్ ఒక 1 year బ్యాక్. 1 year. వ్యక్తి ఎవరు అక్కడ కొలీగా? కోలీగ్ సార్. అంటే అతను ఒక కంపెనీ అంటే ఇక్కడ దాకా మీ ఇద్దరు బానే ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? అక్కడ ఎంటర్ అయ్యే వరకు బాగానే ఉన్నాం. 2024కి ముందే మేడం, 23 అనుకోండి. అదే టైంలో ఇప్పుడు దాకా ఇంకేమైనా ప్రాపర్టీలు కొన్నారా? ఈ రెండేనా? అవి 2 ప్రాపర్టీలు కొన్నా. స్టార్టింగ్ లో అంత ఫాస్ట్ గా కొన్ని తర్వాత ఎందుకు కొనలేకపోయావు మేడం? ఆ తర్వాత వచ్చేసి డబ్బులు అనేది చాలా తక్కువ, రియల్ ఎస్టేట్ లో చాలా తక్కువ వచ్చేటి అన్నట్టు. ఇద్దరు సంపాదిస్తున్నాం మేడం. ఇంకొకటి ఏంటంటే నేను కొన్ని డబ్బులు కూడబెట్టుకున్నాను, ఒక 3.5 lakhs వరకు. తను ఏంటంటే ఎక్కువ ఖర్చులు చేసేది. మా మిస్సెస్ ఖర్చులు చేసి ఒకసారి సడన్గా ఒక చోటు నుంచి ఒక 3.5 లక్షలు 4 లక్షలు వచ్చేది ఉంటే అది దాని గురించి నేను అడిగాను. వస్తాయని చెప్పింది. సడన్గా ఒక రోజు వచ్చేసాయట, 4 lakhs వరకు వచ్చాయట. నాకు తెలియకుండా ఏం చేసిందంటే మేడం, ఆ డబ్బులన్నీ తను సర్జరీ కోసం యూజ్ చేసింది. ఏం సర్జరీ? బ్రెస్ట్ సర్జరీ మేడం. ఎందుకు? అది నాకు తెలియదు. ఆ విషయం నాకు చెప్పకుండా సడన్గా డబ్బులు నేను అడిగాను, వస్తాయి ఇంకా రాలేదు. ఆ కంపెనీ వాళ్ళు తెలియకుండా సర్జరీకి వెళ్ళింది. అది కూడా నాకు ఏ రోజు సర్జరీ రేపు అనగా చెప్పింది. నేను చెప్తే చాలా సీరియస్ అయ్యాను, చాలా సీరియస్. బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ సర్జరీయా? ఏమైనా ట్యూమర్ ఏమైనా ఉందా? ఏమైనా ట్యూమర్స్ ఏం లేవు సార్. ఎన్హాన్స్మెంట్ ప్లాస్టిక్ సర్జరీ, జస్ట్ గ్లాన్స్ అవి ఉంటాయి కదా సార్, అది ప్లాస్టిక్ సర్జరీ. అది నాకు కూడా చెప్పలేదు. చెప్పకుండా ఆ డబ్బులన్నీ దానికి ట్రాన్స్ఫర్ చేసి మోడలింగ్ చేస్తుందా? మోడలింగ్ అని కాదు, బట్ షీ వాంటెడ్ టు లుక్ ప్రెటియర్ అండ్ దట్ యాంగిల్ అంతే కావచ్చు సార్. నాకు అది విషయం చెప్పలేదు. ఒకరోజు సడన్ గా మార్నింగ్ రేపు ఏదో సర్జరీ ఫిక్స్ అయిపోయింది. ఎంత 5 లక్షలు అవుతుంది కదా? 5 లక్షలు అదే 3.5 లక్షలు సార్. నాకు ఆ రోజు సర్జరీ రోజు చూపిస్తే నేను తిట్టాను, నీకు గోల్డ్ కొనుక్కోమని నేను డబ్బులు అవి గోల్డ్ కొనుక్కోమ్మా, ఆ డబ్బులతో గోల్డ్ కొనుక్కుంటే పాపకు యూజ్ అవుతుంది, నీకు యూజ్ అవుతుంది, అంతే తప్పించి నువ్వు పిచ్చి ఖర్చులు పెట్టినావు అనుకో. మీ వైఫ్ కూడా వచ్చారా? రాలేదు మేడం. పిచ్చిగా ఖర్చులు పెట్టావు అనుకో, జీవితం మొత్తం ఇప్పటికే మనం కష్టాలలో ఉన్నాము. ఇప్పటికి లోన్ ఒక 5 లక్షల లోన్ ఉంది, అది కట్టాలన్న ఇబ్బంది. నెలకు వచ్చేసరికి ఒక్కొక్కసారి డబ్బులు లేకపోతే నాకే భయం వేస్తుంది. అలా కూడా చెప్పాను. అవన్నీ చెప్పినా కానీ వినకుండా సడన్గా లాస్ట్ టైంలో చెప్పేసి ఏడ్చి నేను కష్టపడి నేను ఇట్లా చేస్తా అనుకున్నాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు కావాలని ఏడ్చేసరికి నేను అప్పటికి ఒప్పుకోలేదు. సిగ్నేచర్స్ డాక్టర్స్ కూడా సిగ్నేచర్స్ అయితే చేయమన్నారు మేడం. చేయమంటే నేను చెయ్యను అని చెప్తే ఆ డాక్టరును ప్లస్ మా మిస్సెస్ రిక్వెస్ట్ చేస్తే సరే అని చెప్పేసి డబ్బులు రావని చెప్పారు. అప్పటికి డబ్బులు రావు సార్, మీరు చేయించుకోవాలి అంతే చెప్పానంటే ఓకే అని చెప్పేసి సిగ్నేచర్ చేశాను. వాళ్ళ మదర్ కూడా చెప్పలేదు మేడం. వాళ్ళ మదర్కి చెప్పకుండా జస్ట్ హెల్త్ బాగాలేదని చెప్పమన్నది. అది కూడా నేను ఆగాను, ఒక 1 week ఆగాను. ఆగేసి తనను ఇంటికి తీసుకొచ్చి ఎవ్రీథింగ్ మొత్తం నేనే మేడం. ప్రతిదీ సేమ్ డెలివరీ అయిన లేడీ ఎలా సేవలు చేయాలో ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి నేనే చేశాను మేడం. సేవలు పాపని ఎవరు చూసారు? పాపని నేనే చూసుకున్నా. స్కూల్కి పంపి ట్రీట్మెంట్ ఎప్పుడు నడిచింది? అది మార్నింగ్ యాక్చువల్గా 2017, 18, 19, 2024లో 2024 శివరాత్రికి ఒక 1 week ముందు, అది 1 week ముందు జరిగింది ఇది. ఎందుకంటే నాకు ఆ రోజు ఫెస్టివల్కు 1 week ముందు జరిగిందని నాకు అది గుర్తు. పాపను డైలీ స్కూల్కి పంపించడం, తనకు చూసుకోవడం. ఎంతకాలం ఇవిడికి సేవలు చేశారు? నెల 2 నెలల? 15 days మేడం. 15 days. అది తను క్యూర్ అయ్యే వరకు, సీల్ అయ్యేంత వరకు చేస్తావు అంతే కదా? అవును సార్. కుట్లు మానేంత వరకు ఎవ్రీథింగ్ మొత్తం నేనే చూసుకున్నా, పాపకు తనకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.